ఇప్పుడున్న సమాజంలో సక్సెస్ అంటే నువ్వు చదువుకోవడం కోట్లు సంపాదించడం కాదు. పెళ్లి చేసుకొని నువ్వు సక్సెస్ఫుల్గా గడిపినావు అంటే అది సక్సెస్ అంతే. అరే పిల్లల్ని కనటానికి భారం అంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తాగటానికి ఎంజాయ్ చేయాలంటారు, లేకపోతే ఇంకా రకరకాల ఎంజాయ్లు, పబ్బింగ్, అవి సినిమాలు, అవుటింగ్స్ ఇవన్నీ ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఎంజాయ్ అనుకుంటున్నారు. బాధ్యత తీసుకోవడానికి భయపడుతున్నారు. కరెక్ట్. దమ్ముంటే ఒక్కని కానీ మన ముడ్డి అడగమని చెప్పి చూద్దాం. మరి చదివిపోయామను అంటే నేను చేస్తానులే అని అంటలే, ఆలోచన మారుతున్నది. ఇప్పుడు నువ్వు ఎంగులు ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తావు, నీకు నిజమైన తోడు నీకు 50లో పని చేస్తుంది. కరెక్ట్. అప్పుడు అనిపిస్తుంది జీవితం బాధ. అవును. 50 సంవత్సరాలల్లా పార్ట్నర్ చనిపోయో విడిపోయో తోడు లేక బాధపడే వ్యక్తులు లక్షల మంది ఉన్నారు ఈ దేశంలో. ఆ టైంకి పెళ్లికి చేసుకున్న పిల్ల దొరక్క మనసు పెట్టి ఒక వ్యక్తితోని మాట్లాడటానికి వ్యక్తులు లేక అందరూ నా భాషలో చెప్పాలంటే పిసుకుంటున్నారు. నేను డెఫినెట్లీ నేను పెళ్లి వ్యవస్థ మీద నేను డెఫినెట్లీ అవగాహన కల్పిస్తా. ఓకే, పోరాటం చేస్తా, మార్పు కూడా తెస్తా, చట్టాలలో కూడా మార్పు తెస్తాను, చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను. దానిపైన అప్పుడైనా చేంజ్ వస్తుందేమో చూడాలి. చేంజ్ వస్తుందేమో చూడాలి కాదు, చేంజ్ చెయ్యాలా. వస్తుందేమో చూడాలి అంటే మళ్ళీ దాని అర్థం మారిపోతుంది. చేంజ్ కంపల్సరీ చెయ్యాలా. ఒక కుటుంబంలో మన పూర్వ పద్ధతులు రావాలా, మనం అందరం ప్రశాంతంగా కూర్చొని మన కుటుంబ సభ్యులతోని ప్రశాంతంగా తినగలిగే శక్తి రావాలా, మన అక్కనో మన చెల్లెనో మన తమ్మున్నో మన తల్లిదండ్రులనో కాపాడుకునే గుణాలను నేర్పాలి మనం వ్యవస్థకి.